కది ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి అభ్యర్థి వచ్చారు. జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ప్రకటించింది ఇండియా కూటమి. 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి. గోవాకి మొదటి లోకాయుక్తగా పనిచేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం. ఉస్మానియా యూనివర్సిటీలో చదివారు సుదర్శన్ రెడ్డి. ఇప్పటిదాకా కొద్దిసేపటి కింద దాకా కూడా ఒక తమిళనాడు ప్రాంతానికి చెందిన వ్యక్తిని కూడా నియమించవచ్చు, అదొక ప్రపోజల్ ఉంది, ఆ పేరే ఖరారవుతుందన్నట్టుగా ఒక చర్చా వార్తలు వచ్చాయి. బట్ అనూహ్యంగా తెలుగు వ్యక్తి పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఎన్డీఏ అభ్యర్థిగా అటు సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. ఇప్పుడు ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఫైనల్ అయింది. అనూహ్యంగా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి రేసులో నిలిపింది ఇండి కూటమి. ఎన్డీఏ అభ్యర్థి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణని పోటీకి పెట్టడంతో ఇటు ఇండి కూటమి నుంచి తమిళ వ్యక్తినే పెట్టాలని చర్చలు జరిగాయి. డిఎంకే ఎంపీ తిరుచి శివతో పాటు తమిళనాడుకు చెందిన సైంటిస్ట్ అన్నాదురై పేర్లను కూడా పరిశీలించారు. అనూహ్యంగా తెలంగాణ వ్యక్తి సుదర్శన్ రెడ్డి పేరుకి విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. తమిళనాడు లేదా బీహార్, బెంగాల్కు చెందిన నేతను పోటీకి పెడితే బాగుంటుందని, రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అయితేనే బెటర్ అనే చర్చలు కూడా జరిగిన. చివరికి సుదర్శన్ రెడ్డి వైపే అంతా మొగ్గు చూపారు. దక్షిణాది తెలంగాణకు చెందిన రిటైర్డ్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇప్పుడు ఉపరాష్ట్రపతి పోటీలో ఉన్నారు. సెప్టెంబర్ 9న జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆ రోజు జరుగుతుంది. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఏకగ్రీవం చేయాలంటూ పక్క మోదీ పిలుపునిచ్చారు. విపక్షాలతో చర్చల బాధ్యతని రాజ్నాథ్కి అప్పగించారు. ఇంతలోనే ఇండి కూటమి నుంచి సుదర్శన్ రెడ్డి పేరు ఖరారు చెందింది. ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల బరిలో ఇండి కూటమి అభ్యర్థిని నిలుపుతోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరుని ఇండియా కూటమి ప్రకటించింది. 2007 నుంచి 2011 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలందించారు సుదర్శన్ రెడ్డి. అలాగే గోవాకి మొదటి లోకాయుక్తగా కూడా పనిచేశారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. ఇక్కడ రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం సుదర్శన్ రెడ్డి స్వస్థలం. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నారు సుదర్శన్ రెడ్డి. అటు ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ బరిలో ఉన్నారు. అటు ఎన్డీఏ పక్షాలన్నీ విపక్షాలతో మాట్లాడి ఇక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఏకగ్రీవం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. కానీ మరోవైపు 2 రోజుల నుంచి ఇండి కూటమి నేతలందరూ కలుస్తున్నారు, సమావేశాలు జరుగుతున్నాయి. మనం కూడా సంఖ్యాబలం లేనప్పటికీ కాకపోతే ఖచ్చితంగా రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థి నిలబెడదామనే వరుసగా 2-3 రోజులుగా సమావేశమవుతున్నారు, భేటీలు అవుతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీకి సంబంధించిన వారు ఒక్కొక్క పేరుని ప్రతిపాదిస్తున్నారు. కొద్దిసేపటి కింద దాకా తమిళనాడుకి చెందిన వ్యక్తి కనుక దీనికి బరిలో నిలబెడతారు అన్న ప్రచారం జరిగింది, దానికి బలం కూడా వచ్చింది. కానీ సడన్గా పేరు మారింది. అనూహ్యంగా ఒక తెలుగు వ్యక్తి, తెలంగాణ వ్యక్తి పేరు వచ్చింది. అది కూడా రాజకీయేతర రంగం నుంచి వచ్చిన వ్యక్తి అయితే బాగుంటుందని ముందు నుంచి ఇండి కుటుంబ నేతలు అనుకుంటున్నారు. అలాగే ఇప్పుడు సుదర్శన్ రెడ్డి పేరుని ఖరారు చేశారు కూడా. ఎన్డీఏ అభ్యర్థి తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణని పోటీకి పెట్టడంతో ఇటు ఇండి కూటమి నుంచి కూడా తమిళ వ్యక్తిని పెట్టాలనే చర్చలు అయితే బలంగా జరిగాయి. ఆల్రెడీ డిఎంకే ఎంపీ తిరుచి శివ పేరు వచ్చింది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన సైంటిస్ట్ అన్నాదురై పేర్లను పరిశీలించారు. అనూహ్యంగా సుదర్శన్ రెడ్డి పేరుకి విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. తమిళనాడు లేదా బీహార్, బెంగాల్కు చెందిన నేతను పోటీకి పెడితే బాగుంటుందని, రాజకీయాలకు అతీతమైన వ్యక్తి అయితేనే బెటర్ అనే చర్చలు జరిగాయి. అయితే ఇందులో రాజకీయాలకు అతీతమైన వ్యక్తే చేశారు. కానీ కాకపోతే రాష్ట్రం మారింది. తెలంగాణ వ్యక్తి అంటే మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి వైపు అంతా మొగ్గు చూపారు.